తెలంగాణ నెక్స్ట్ డీజీపీగా సివి ఆనంద్. డీజీపీ రేసులో మరో ఇద్దరు ఆఫీసర్స్. తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్కే ఎక్కువ ఛాన్స్ ఎందుకు? క్రికెటర్ టు పోలీస్ బాస్గా సివి ఆనంద్ ప్రస్థానం ఏంటి? రేసులో ఉన్నటువంటి మరో ఇద్దరు ఆఫీసర్స్ ఎవరు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారా? రాష్ట్రానికి మూడో పూర్తి కాలపు డీజీపీని నియమించే ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు చేరిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను యూపీఎస్సీ పరిశీలించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన తుది జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ రేసులో 1991 బ్యాచ్కు చెందిన ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన ఐబీ స్పెషల్ డైరెక్టర్ వినాయక్ ప్రభాకర్ ఆప్టే, 1994 బ్యాచ్కి చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉన్నారు. యూపీఎస్సీ పంపిన ఈ ముగ్గురి పేర్లలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం సివి ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లే కనిపిస్తుంది. ఎంపికైనటువంటి ముగ్గురిలో సివి ఆనంద్ అందరికంటే సీనియర్. ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. ఇక వినాయక్ ప్రభాకర్ ఆప్టే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కీలక హోదాలో ఉన్నందున ఆయన రాష్ట్ర క్యాడర్కు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సివి ఆనంద్ ఎంపిక లాంఛనమే అన్న ప్రచారం పోలీస్ శాఖలో జరుగుతుంది. అదే జరిగితే అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి తర్వాత యూపీఎస్సీ ద్వారా నియమితులవుతున్నటువంటి మూడో పూర్తి స్థాయి డీజీపీగా సివి ఆనంద్ రికార్డు సృష్టించనున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఆయన పదవీ విరమణ తర్వాతనే కొత్త డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక సివి ఆనంద్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా, యూత్కు ఇన్స్పైరింగ్. ప్రజెంట్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సివి ఆనంద్ క్రీడాకారుడి నుండి పోలీస్ బాస్గా ఎదిగారు. ఈయన హైదరాబాద్లోనే జన్మించగా రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అద్భుతమైనటువంటి క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ అండర్-19లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ రంజీ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు. (1991) బ్యాచ్కి చెందిన ఈయన సర్వీస్ కాలంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో ఏఎస్పీగా పోలీస్ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ జిల్లాలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్, కృష్ణా జిల్లా వంటి జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాలంలో ఐటీ కారిడార్లో భద్రతను పటిష్టం చేయడంలో మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్ళి నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా సేవలు అందించారు. అక్కడ ఆయన సేవలకు గాను మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక 2021లో మొదటిసారి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టి మధ్యలో కొన్ని కారణాల వల్ల బదిలీ అయినప్పటికీ తిరిగి సెప్టెంబర్ 2024లో మళ్ళీ నగర సిపిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ పోలీస్ బాస్ అవబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి ముగ్గురు రేసులో ఎక్కువగా సివి ఆనంద్కే ఎక్కువ స్కోప్ ఉన్నట్లయితే తెలుస్తుంది. డెఫినెట్గా ఉన్నటువంటి ఇద్దరిలో, ఎందుకంటే సీనియర్ అండ్ చాలా విభాగాల్లో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిపిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తెలంగాణ డీజీపీగా నెక్స్ట్ సివి ఆనంద్ అయితేనే బాగుంటుందని కూడా అక్కడ యూపీఎస్సీ కూడా ఒక ముగ్గురు పేర్లు అయితే ప్రస్తావించడం జరిగింది. ఆ ముగ్గురులో రాష్ట్ర ప్రభుత్వం కూడా సివి ఆనంద్కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వబోతున్నట్లుగా కూడా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఎట్టకేలకు అంటే ఇప్పుడు ఏప్రిల్లో నెలాఖరులో డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆయన రిటైర్ కానున్నటువంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా మార్చ్ అంటే ఏప్రిల్ ఇంకొక 30 డేస్ డెఫినెట్గా శివధర్ రెడ్డే ఉంటారు. దాని తర్వాత సివి ఆనంద్కి బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ముగ్గురు ఆఫీసర్స్లో ఎక్కువగా సీనియారిటీ చూసినా, లేదంటే ఇక్కడ వర్క్ చేసినటువంటి విభాగాల్లో కూడా డిఫరెంట్ విభాగాల్లో పనిచేసినటువంటి విధానం ఏది చూసినా కానీ ఎక్కువగా సివి ఆనంద్కి ఎక్కువ స్కోప్ ఉన్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది.
సో అందుకోసమనే డెఫినెట్గా నెక్స్ట్ తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ మాత్రమే ఇక్కడ ఎంపిక అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆయన ప్రస్థానం కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్గా యూత్కి డెఫినెట్గా ఉంటుంది. క్రికెట్ నుంచి వెళ్ళి పోలీస్ బాస్గా అంటే ఒక సిపిగా ఎదిగారు ఇప్పుడు ప్రజెంట్. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక డీజీపీగా రాబోతుండడం నిజంగా యూత్కి ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఆయన జీవిత చరిత్ర ఉంటుందని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ సివి ఆనంద్ కనుక తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపడితే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.